చేయనటువంటి నాయకుడు, ఖచ్చితమైన ఫలితాలను అందించాలనే తపన ఉన్న నాయకుడు, అనుక్షణం పరిశ్రమించే నాయకుడు, అనుక్షణం రగిలిపోయే నాయకుడు. ఏమిటి? మన ప్రజలు సుభిక్షంగా ఉండాలి, తెలుగు జాతి సుభిక్షంగా ఉండాలి. తెలుగు నేల ఎన్న దేశంబు తెలుగు, తెలుగు వల్లబుండ తెలుగు కండ ఎల్ల నృపులగలవ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని గట్టిగా చెప్పుకున్నటువంటి పూజ్య ఎన్టీఆర్ మాటల్ని కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటాం. ఆ భావనతోనే, ఆ స్ఫూర్తితోనే అద్భుతమైనటువంటి రీతిలో మనమంతా జయచేతన జనకేతన జయచేతనంగా తరలి వచ్చినటువంటి సందర్భంలో మనమంతా ఇక్కడ ప్రత్యేకంగా ఆశీనులై ఉన్నాం. కాసేపట్లోనే, అయ్యా ఇందాకటి నుంచి కాసేపట్లోనే ఉంటున్నారు, మరి ఎప్పుడు అనుకుంటారేమో 10:50 మరి కొంచెం సేపట్లో ఇక్కడికి విచ్చేస్తారు. పెద్దలు విచ్చేస్తున్నారు కాబట్టి మొదట వాళ్ళని సాదరంగా ఆహ్వానించుకోవాలి. తెలుగు వారికి ఉన్నటువంటి ఒక లక్షణం అతిథి దేవో భవ, అతిథుల్ని ముందు గట్టిగా స్వాగతించుకుంటాం. మన నరేంద్ర మోదీ గారు, ఇతర పెద్దలు, మన గవర్నర్ గారు వాళ్ళందరినీ సాదరంగా తోడ్కొని ఈ వేదికకి తీసుకొచ్చి మీ అందరి ముందు ఎస్ అనేటువంటి ఒక బలీయంగా చెప్పేటువంటి గొంతును మనం వినబోతున్నాం. నేను అనే మాటను వినబోతున్నాం. ఎస్, అక్షరాల నిజం. ఈ అద్భుతమైన ఘట్టం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న క్షణం, తెలుగువాడి గుండె చప్పుడు. ఈ క్షణం కోసం ఈ వేదిక మీద 4వసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరిస్తున్న శుభతరుణం. మరి జనాల్లో చంటి పిల్లల దగ్గర నుంచి మహిళలు, చిన్నవారు, పెద్దవారు, 90 సంవత్సరాలు దాటిన వారు, 100కి చేరువలో ఉన్నవారు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. 90 ఏళ్ల వారు ఎవరైనా ఉన్నారండి? 90, 91. ఇవాళ చౌదరి ఒక్కొక్క మాట, ఇంతమంది నాయకులు మన మధ్య ఉన్నారే, ఇంతమంది పెద్దలు మనందరి మధ్యకి వచ్చారే, ఈ 2 కళ్ళు చాలటం లేదే, ఎవరిని చూడాలి, ఎలా చూపు నిలపాలి, ఎలా గెలవాలి అని గెలిచినటువంటి వీరుల్ని చూస్తున్నప్పుడు ఇక్కడ వేదిక మీద మనం గమనించినట్టయితే మన బాలయ్య బాబు గారు విచ్చేశారు. మన బాలయ్య బాబుకి ఒక్కసారి గట్టిగా మీ స్వాగతం మీ కరతాళ ధ్వనులతో చెప్పాలి. బాలయ్య బాబుకి జై. జరగండి. మన నటసింహం, ది లెజెండ్, జై బాలయ్య. అలాగే మరొక